హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి? ఇది ఎవరు అప్లై చేసుకోవాలి? దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటున్నారు కానీ అవి రిజెక్ట్ అవుతున్నాయి. అవి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? అసలు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేం కావాలి? అనేది అలాగే అసలు ఇది ఎన్ని రోజులకు పడుతుంది? ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇటువంటి సమాచారం అంతా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ తెలుగు సమాచారం ఆన్‌లైన్ అనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేసుకుంటే మాకు కూడా చాలా వరకు యూజ్‌ఫుల్ అవుతది. అలాగే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ వీడియో మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిన డాక్యుమెంట్స్ మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికెళ్ళి ఫర్ సపోజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికెళ్ళి అక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీకిస్తే మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలనేది మీరు తెలుసుకున్నట్లయితే అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డు, అలాగే అప్లికెంట్ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో గాని, స్కూల్ బోనఫైడ్ గాని కావాలి. అలాగే వాళ్ళు స్టూడెంట్ అయితే ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ కావాలి. అండ్ ఇంకోటేంటంటే ఫర్ సపోజ్ స్టూడెంట్ అయితే స్టూడెంట్‌కి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే కంపల్సరీగా వాళ్ళ ఫాదర్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి దాన్ని అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే స్టూడెంట్ యొక్క బ్రదర్ గాని, సిస్టర్ గాని వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్‌లు ఉన్నా కూడా వాళ్ళది కూడా అటాచ్ చేసి పెట్టుకోవచ్చు. అయితే ఏంటంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే బ్లడ్ రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే వీళ్ళకి వర్తిస్తది. కాబట్టి ఫర్ సపోజ్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే నా బ్రదర్‌ది గాని, నా సిస్టర్‌ది గాని, నా ఫాదర్‌ది గాని వీళ్ళలో ఎవరైనా సరే నా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వాళ్ళ డాక్యుమెంట్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నాదే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే కొన్ని కొన్ని సార్లు మనది ప్రీవియస్‌గా ఆన్‌లైన్‌లో లేకుండా ఉంటది పాతది. దాన్ని గూడా మనం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ మీకు అప్లికేషన్ ఫార్మ్ ఒకటి ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసుకొని మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మీరు స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. కళ్యాణ లక్ష్మి పర్పస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. షాదీ ముబారక్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. సో, అలాగే మీకు ఏదైనా గవర్నమెంట్ పథకాలుంటే వాటిలికి గూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే, తమ పిల్లలకి ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి అంటే, నా ఫాదర్‌కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. కాబట్టి ఆయనకి క్యాస్ట్ కావాలి గాబట్టి, వాళ్ళు ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. అంటే తమ పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా గూడా, మొదట తల్లిదండ్రుల క్యాస్ట్ సర్టిఫికేట్ తండ్రి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని పిల్లలకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. ఈ రకంగా మీకు ఈ మీ సేవా కేంద్రానికెళ్ళి మీరు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే, మీకొక రిసిప్ట్ ఇస్తారు. అది తీసుకెళ్ళి మీరు ఎంఆర్ ఆఫీస్‌లో ఆ రిసిప్ట్ తీసుకొని మీకు ఆల్మోస్ట్ 30 వర్కింగ్ డేస్ పడతది. వన్స్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీ సేవా కేంద్రానికొచ్చి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనే రిసిప్ట్ అనేది చూపించి మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. ఈ రకంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవటం చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ థాంక్ యూ. జై హింద్.